నమస్తే. నేను రవీంద్రబాబు. కొత్త రవీంద్రబాబు యూట్యూబ్ ఛానల్లో కేవలం రాజకీయ విశ్లేషణ మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక, మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ అన్ని విషయాలతో మీకు తెలియజెప్పే ప్రయత్నంలో భాగమే. సక్సెస్ కావాలంటే ఎలా, ఎందుకు, ఏం చేయాలా అనే సబ్జెక్ట్ మీద ఈ ఛానల్లో గతంలో చాలా వీడియోస్ చేసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి. ఈరోజు ఈ వీడియోలో యూత్, మరీ ముఖ్యంగా పిల్లలు, యువత ప్రతి చిన్న విషయానికి లేదా ప్రతి చిన్న సమస్యకి లేదా ప్రతి చిన్న ఛాలెంజ్ని కూడా ఫేస్ చేసే శక్తి, సామర్థ్యాలు, ధైర్యం, మనోబలం తగ్గుతుందాం. ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నారు, ఎందుకు ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నారు, ఇంకా చెప్పవలసి వస్తే బాధ అయినప్పటికీ ఎందుకు సూసైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకు ఈ లోన్లీనెస్ పెరుగుతుంది, ఎందుకు ధైర్య సాహసాలతోటి ఛాలెంజెస్ ఫేస్ చేసి నిలబడి ముందుకెళ్ళే అంత ఆత్మధైర్యాన్ని లేకుండా పోతున్నారు అనేది ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. మనందరికీ తెలుసు. చాలా విషయాల్లో పిల్లలు కానీ యూత్ కానీ మరీ ముఖ్యంగా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారి ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే పిల్లల్ని పెంచే విధానంలో కూడా మనం ఒక్కసారి తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి సహజ సిద్ధమైన లక్షణాలతో, ధైర్య సాహసాలతో సమస్యల్ని, ఛాలెంజెస్ని, పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనే స్ట్రాంగ్ మైండ్ సెట్తో పెంచట్లేదాం. ఓవర్గా ప్యాంపరింగ్ చేస్తున్నాం. అంటే అతిగా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో అని అతిగా గారాబం చేస్తూ కొద్దిగా సెన్సిబుల్గా పెంచుతూ ఉండటం వల్ల పెద్ద అయిన తర్వాత వాళ్ళు సమస్యలను అధిగమించలే ధైర్యం రావటం లేదేమో అనేది ఒక కారణం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. గతంలో సర్కస్లు ఉండేవి. ఇప్పుడు మరి సర్కస్ కంపెనీస్ బ్యాన్ చేయటం వల్ల సర్కస్ లేవు. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కొంతమంది పెద్దలకి తెలుసు. గతంలో ఎక్కడ చూసినా కూడా సెలవుల్లో ప్రతి టౌన్లోనూ సర్కస్లు పెట్టేటోళ్ళు. ఆ సర్కస్లో రకరకాల జంతువులతో రకరకాల ఆటలు ఆడిపించి వినోదాన్ని, కొంత ఆశ్చర్యకరమైన మనకు తెలియని చాలా జంతువులతో విన్యాసాలు చేపించేటోళ్ళు. అదొక వినోద కార్యక్రమం అప్పట్లో. సినిమాలతో పాటు సమానంగా నడిచేటివి. ఇప్పుడు లేవు, బ్యాన్ చేశారు రకరకాల కారణాలు, అది వేరే విషయం. సర్కస్లో ఒక పులి ఉంది, లైన్. ఆ లైన్ చేత సర్కస్లో ఏం చేపిస్తారు, దానికి సంబంధించి చేపించే మనిషి ఎవరైతే ఉంటారో అతను చెప్పినట్టు మాత్రమే అది ఆడుతూ ఆడుతూ ఎగురుతూ ఎంటర్టైన్ మాత్రమే చేసేటట్టుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి సర్కస్లో అది పని చేసి వీడు చెప్పినట్టు మాత్రమే చేసేది. యాక్చువల్గా దాని సహజ లక్షణం ఏంటి? లైన్ వేట ఆడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి దాని మాంసం మాత్రమే తినేది. పిచ్చి మాంసం తింది అది. అడవికి రాజు. సింహం అంటే అందరు భయభ్రాంతులకి గురవ్వాలి, అడవిలో కానీ బయట కానీ. అటువంటి సింహం ఫారెస్ట్లో అంత రాజుగా వెలుగొంది భయభ్రాంతులకి గురి చేసే సింహం, క్రూరత్వం కలిగిన సింహం, ధైర్య సాహసాలకి మారు పేరుగా ఉన్న సింహం సర్కస్లో చాలా కాలం పనిచేయటం వల్ల దాని సహజ లక్షణాలని కోల్పోయింది అనేది వాస్తవం. అయితే ఈ సర్కస్ బ్యాన్ చేయటం వల్ల ఈ సర్కస్లో వాళ్ళు ఏంటంటే అదే సింహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ అడవిలో వదిలిపెట్టేశారు. మరి సింహం లైఫ్ అడవిలో ఎట్లా ఉండే ఒరిజినల్గా, ఈ సింహాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడితే చిన్న చిన్న జంతువులు కూడా ఈ సింహాన్ని కొట్టి చంపేసి వేసేసినాయి. ఎందుకు? ఏమైంది? దాని సహజ లక్షణం మారిపోయింది. ఎందుకు? అది ఆ విధంగా ట్రీట్ చేయబడి, ట్యూన్ చేయబడి, ట్రైన్ చేయబడింది. కాబట్టి మళ్ళీ అడవిలో వదిలిపెట్టినా కూడా దాని సహజ లక్షణమైన క్రూరత్వం, వీరత్వం, ధీరత్వం, ధైర్యత్వం రాలే. అది కోల్పోయేటట్టు చేశారు అడవిలో అంతకాలం. అందుకని అది రాలే. సో పిల్లల్ని పెంచేటప్పుడు కూడా సహజ సిద్ధంగా ఛాలెంజెస్ని, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనే విధంగా మనం పెంచితే
అప్పుడు కదా వాళ్ళు జీవితంలో ఆ విధంగా డెవలప్ అయ్యేది, అప్పుడు కదా వాళ్ళు సక్సెస్ సాధించేది, అప్పుడు కదా వాళ్ళు చిన్న చిన్న ఛాలెంజెస్ కూడా భయపడకుండా ఎదురు నిలబడి పోరాడి జీవితంలో సక్సెస్ సాధించేది. ఆ సహజమైన లక్షణాలతో పాటు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే విధంగా మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఒక్కసారి ఆలోచించమని ఈ చిన్న విషయం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ రావటం వల్ల డిప్రెషను, ఫ్రస్ట్రేషన్కి లోను కాకుండా ఛాలెంజెస్ని ఎదుర్కొని సక్సెస్ ఫేస్ చేయాలని నా ఆశ, ఆకాంక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.